ఆ ప్రాంతంలో 4 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్ అది. విద్యుత్ ఉత్పత్తి అనంతరం ఆ ప్లాంట్ నుంచి వెలువడే బూడిద తరలించడమే ఒక పెద్ద సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ బూడిద ఎంతో మందికి జీవనాధారం అయితే అధికార పార్టీకి కాసులు కురిపించే కల్పవృక్షంగా మారింది. ఏకంగా బూడిదను అమ్ముకునేందుకు పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఈ బూడిదను ప్రైవేట్కు కట్టబెట్టడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఎన్టీఆర్ జిల్లాలోని ఎన్టీసీపీఎస్ బూడిద పంచాయతీకి కారణమేంటి? వాచ్ ది స్టోరీ. కూటమి నేతల దోపిడీకి దందాకు కావేవి అనర్హమనేలా తయారయ్యాయి ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితులు. నిన్న మొన్నటి వరకు మట్టి, ఇసుక, మద్యం, రేషన్ బియ్యం ఇలా అన్ని వ్యాపారాల్లోనూ కమిషన్లతో కోట్లు గడించిన టీడీపీ నేతలు ఆఖరికి బూడిదను కూడా వదలడం లేదు. అందుకు ఉదాహరణే ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని ఎన్టీపీఎస్ బూడిద పంచాయతీ. ఎన్టీపీఎస్లో రోజుకు 2560 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం కావడంతో ఈ ప్లాంట్ నుంచే పెద్ద ఎత్తున బూడిద వెలువడుతోంది. ఇలా వచ్చే బూడిదను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాష్ పౌడర్లోకి పంపిస్తారు. అయితే 15 ఏళ్ల క్రితం వరకు ఈ బూడిద తరలింపు పెద్ద సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు ఇటుకల తయారీ, రోడ్ల నిర్మాణం, భవనాల నిర్మాణంలో ఈ బూడిద ఎక్కువగా వాడుతూ ఉండడంతో ఫ్లై యాష్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడి అతిపెద్ద వ్యాపారంగా మారింది. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కనుసన్నల్లోనే ఈ బూడిద వ్యాపారం అంతా నడుస్తూ ఉండడంతో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. యాష్ పాండ్ నుంచి ఉచితంగా వచ్చే ఇసుక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, ఆయన బావమర్ది పోసాని కోటేశ్వరరావుకు కాసుల వర్షం కురిపిస్తోంది. వసంతకృష్ణ ప్రసాద్ అక్రమ దందాపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. బూడిదతో కోట్లు గడిస్తున్నారని మండిపడ్డారు. కొన్ని వేల లారీల బూడిద నిల్వలన్నీ కూడా నేషనల్ వే పక్కన మూలపాడు దగ్గర నిల్వ ఉంచారు. అనాధికారకమైన నిల్వలు. అది స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ బామర్ది ఇద్దరు కూడా రోజుకి సుమారుగా 25 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు రోజుకు దండుకున్న పరిస్థితి. అయితే ఈ బూడిదను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేసింది. చెన్నైకి చెందిన ఓ కాంట్రాక్ట్ సంస్థకు సింగిల్ టెండర్ విధానంలో కట్టబెట్టేసింది. అత్యంత కారచౌకగా టన్నుకు 3 రూపాయల చొప్పున చెల్లించేలా టెండర్ దక్కించుకుంది. జెన్కో ఎండీ లేని సమయంలో కాంట్రాక్ట్ కట్టబెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. బూడిదపై ఆధారపడి లారీలు నడుపుకుంటున్న స్థానికుల పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బూడిదను ప్రైవేటు పరం చేసిన ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు. ఆందోళన చేస్తున్న లారీ యజమానులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది.